ప్రతివాడు ఆ పునాది మీద కడుతున్నాడు. ఒకటి కర్రతో, ఒకటి గడ్డితో, ఒకటి కొయ్యకాలతో, ఒకటి రాయితో, ఒకటి వెండితో, బంగారంతో కడుతున్నాడు. అగ్ని వచ్చి పరీక్షించిద్దంట. ఆ పరీక్షకు నిలబడితే దానికి జీతం వచ్చిద్దంట. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, దేవుడు నీ మీద వల వేసినప్పుడు, దేవుడు కోరుకునే చేపగా మారతావా లేదా? వలస పులసయిందా లేదా? అలాగే దేవుని సంఘానికి వచ్చిన తర్వాత దేవునికి ఇష్టంగా ఉండాలా. జాలరివాడు సముద్రంలో వల వేశాడు, విస్తారమైన చేపలు పట్టాడు, ఆ వల నిండిపోయింది, బయటికి లాక్కొచ్చాడు, మంచి వాటిని ఏరి గంపలు వేసుకున్నాడు, మిగిలిన వాటిని వదిలిపెట్టేశాడు. ఒకవేళ దేవుడు నిన్ను వదిలిపెడితే మన పరిస్థితి ఏంది? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు ఉన్నారు. బుద్ధి కలిగిన వాళ్ళ దగ్గర సిద్ధుల నిండా నూనె ఉంది, వారు పెండ్లి కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. బుద్ధి లేని వారి దగ్గర కూడా నూనె ఉంది, కానీ సరిపోయేంత లేదు. నూనె లేదని కాదు, నూనె ఉంది. పెండ్లి కుమారుడిని ఎదుర్కోవటానికి ఆ నూనె సరిపోదు. ఒకవేళ నీకున్న భక్తి చాలులే, 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే చాలులే, ఒక వారం బాగపోతే ఏమైందంటే వచ్చే వారం పోదాం, ఈరోజు పని ఉంది కదా, ఒక వారమేగా, 4 వారాల్లో ఒక వారమేగా నేను మానుకుంటుంది, నేను చేసే పని నేను చేస్తున్నా, దేవుణ్ణి అడుగుతున్నా. మీరు దేవుణ్ణి చూడండి, నన్ను చూడొద్దు. మీరు దేవుణ్ణి చూడండి. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. మీరు యథార్థంగా ఉంటే ఏ మేలైనా దేవుడు చేస్తాడు. ఆయన గంపలో వేసుకునే చేపలుగా మనము ఉండాలి. ఇక్కడ టోటల్గా అమూల్యమైన ముత్యాన్ని కొనుక్కున్నాడు, దాచబడిన ధననిధిని ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చెడుని అమ్ముకొని మంచిని కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మంచిని అమ్ముకొని చెడు కొనుక్కుంటున్నారు. అందుకని దేవుని వాక్యం ఉంది, నీ దేహాన్ని పాడు చేసేదాన్ని నువ్వు దూరం చేసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలు నీకు హెల్త్కి సరిపోవు, వీలైనంత మటుకు దూరం చేసుకో. సత్యమును అమ్మివేయకుండా దాన్ని కొని నీ దగ్గర పెట్టుకో. జనం ఏం చేస్తున్నారు? సత్యాన్ని అమ్మివేస్తున్నారు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును అన్నాడు, నేనే సత్యమును అన్నాడు. కానీ ఇస్కరియోతు యోధ ఆ సత్యాన్ని అమ్మేసేసాడు. ఆయన ఒక్కడే చేయలే, ఈరోజు చాలామంది అదే పని చేస్తున్నారు. కాకపోతే ఆయనకు బయటపడ్డాడు, మిగిలిన వాళ్ళు బయటపడలే. వీళ్ళందరూ ఎప్పుడు బయటపడతారంటే దేవుడు వచ్చినప్పుడు, ఆ ధవళ సింహాసనం ఎదుట తీర్పు కోసం నిలబడినప్పుడు, వానికి క్రియలను బట్టి తగిన మెప్పు ఘనత దేవుని వలన పొందుతారు.